మన దేశంలో కష్టపడి పనిచేసేది ఎవరు? సిస్టమ్ నడిపేది ఎవరు? ఎక్కువ టాక్స్ కట్టేది ఎవరు అనంటే, వీటన్నిటికి ఒకటే ఆన్సర్ మిడిల్ క్లాస్ వాళ్ళనమాట. అయితే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ ఎక్కువ టాక్స్ కట్టాల్సి వస్తుందా? అసలు ఈ టాక్స్ అనేది ఒక స్కామా? ఎందుకు ఈ టాక్స్ ఎప్పుడు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది? ఏంటి అని చెప్పేసేసి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్. అసలు మిడిల్ క్లాస్ అంటే ఎవరు? మిడిల్ క్లాస్ అంటే నెల జీతం వచ్చేవాళ్ళు, లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, స్కూల్ ఫీజులు, ఈఎంఐలు, ఇన్స్యూరెన్స్ భయాలు, ఇలా ఎన్నో భయాలతో బతికే వాళ్ళమే అన్నమాట మిడిల్ క్లాస్ అంటే. రిచ్ వాళ్ళకి ఈ టాక్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి తగినట్టుగా ఏవో ఒక లూప్ హోల్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా బిలో పావర్టీ లైన్ పూర్‌గా ఉన్న వాళ్ళకి కూడా సబ్సిడీలని చెప్పేసేసి ఏదో ఒక హెల్పో, సబ్సిడీలో ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ దగ్గర నుంచి హెల్ప్ రావడమో, లేకపోతే టాక్స్‌ని తప్పించుకునే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ వీటన్నిటికి బలైపోయేది మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎలాంటి లూప్ హోల్స్ చూపించలేము. మనం జస్ట్ అడ్జస్ట్ అవ్వడం మాత్రమే ఉన్న సిస్టమ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేసుకుంటూ. మీరెప్పుడైనా అసలు ఈ టాక్స్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎన్ని వేస్‌లో కడుతున్నాము? ఏంటి అని చెప్పేసి ఆలోచించారా? ఫస్ట్ టాక్స్ మన సాలరీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందనమాట. సాలరీ రాగానే ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి. లేదా కొంతమందికైతే ఇన్‌కమ్ టాక్స్ కట్ అయ్యే సాలరీ వస్తుంది. మనం కష్టపడి సంపాదించిన జీతంలో ఆల్రెడీ మన వంతుగా ఇన్‌కమ్ టాక్స్ కడుతూనే ఉన్నప్పటికీ కూడాను, మళ్ళీ ప్రతి ఖర్చులోనూ టాక్స్, గ్రోసరీస్ కొంటే జీఎస్టీ, కార్ కొంటే రోడ్ టాక్స్, ఇల్లు కొంటే రిజిస్ట్రేషన్ అప్పుడు కొంచెం టాక్స్ ఉంటుంది. నార్మల్‌గా ఇంటికి కొంచెం టాక్స్ ఉంటుంది. మీరు ఏ పనైనా చేయండి, చివరికి సినిమాకెళ్ళి పాప్‌కార్న్ కొంటే కూడా జీఎస్టీ ఉంటుందనమాట. ప్రతి దాని మీద మనం టాక్స్ కడుతూనే ఉన్నాము. ఆల్రెడీ టాక్స్ కట్టయ్యి వచ్చే జీతం నుంచి కూడా మళ్ళీ మళ్ళీ టాక్స్ కడుతూనే ఉన్నాము. సో, ఇన్ని రకాలుగా మనం సంపాదించిన ప్రతిది కూడా మనం టాక్సే కడుతున్నాము. సో, టాక్స్ మనకి సంపాదించినప్పుడు టాక్స్, సంపాదించింది ఖర్చు పెట్టేటప్పుడు టాక్స్, మొత్తం అంతా గూడా టాక్స్ రూపంలోనే ఎళ్ళిపోతున్నాయి మన మనీ అంతా. అసలు స్కామ్ ఎక్కడ జరుగుతుంది అంటే, మనకి టాక్స్ డైరెక్ట్‌గా బ్యాంక్ నుంచొస్తుంది. మీరు ఏ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసినప్పటికి కూడాను వాళ్ళు త్రూ బ్యాంకేస్తారు. బ్యాంక్ నుంచి మీకు సాలరీ వస్తుందనమాట. సో, మీ ఇన్‌కమ్ మొత్తం డీటెయిల్స్ అక్కడ ఉంటాయి గాబట్టి, మనం ఖచ్చితంగా ప్రతిదీ టాక్స్ కడతాము. ఇది తప్పు అని నేను చెప్పట్లేదు. టాక్స్ కట్టాలి. సో, ఆ టాక్సే మన కంట్రీ గ్రోత్‌కి హెల్ప్ అవుతూ ఉంటుందనమాట. కానీ ఎక్కడ లూప్ హోల్స్, అసలు స్కామ్ ఎక్కడ జరుగుతుంది అంటే, రిచ్ వాళ్ళకి లైక్ బిజినెస్ చేసే వాళ్ళకనుకోండి, వాళ్ళకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు చూపించేంత వరకు కూడా ఎవరికీ తెలీదు. అండ్ వాళ్ళు ఎలా చూపిస్తే అలాగే అర్థమవుతుంది గవర్నమెంట్‌కి కూడా. వాళ్ళు ఖర్చులు చూపించొచ్చు, లాస్ చూపించొచ్చు, ఇంకా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఇన్ని ఎగ్జంప్షన్స్ చూపించి వాళ్ళకి టాక్స్ కట్టకుండా ఉండడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అట్లాగనే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి, ఇంకా లార్జ్ స్కేల్‌లో చేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అని చెప్పేసేసి చాలా ఉంటాయి. వాటన్నిటి రూపంలో వాళ్ళకి కొంచెం ఎగ్జంప్షన్స్ రావడం వల్ల అక్కడ యాక్చువల్ స్కామ్ జరుగుతుంది. మనం ప్రతి ఒక్కరికి టాక్స్ కట్టడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అయితే మనం కట్టే టాక్స్ ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారు? యూజువల్‌గా మనకి వేసే రోడ్లు, లేకపోతే సబ్సిడీలు, స్కీమ్స్, చిన్న చిన్న డెవలప్‌మెంట్స్ మనం ఏమైతే చూస్తామో అవన్నీ కూడా మన కట్టే టాక్స్ నుంచే వస్తున్నాయి. సో, దీంతో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ డైరెక్ట్‌గా మనం ఎంత బెనిఫిట్ అవుతున్నాము మిడిల్ క్లాస్ వాళ్ళననేదే ప్రశ్న అన్నమాట. లోయర్ వాళ్ళకి సబ్సిడీ రూపంలో, హైయర్ వాళ్ళకి ఇంకేదో ఒక రూపంలో కంట్రీ డెవలప్‌మెంట్ హెల్ప్ అవుతుంది తప్ప, మిడిల్ క్లాస్ వాళ్ళకి డైరెక్ట్‌గా టాక్స్ కట్టే డబ్బుల నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. కానీ ఎక్కువ పేమెంట్ మనమే చేస్తూ ఉన్నాము. మన సాలరీలోంచి మనం రూ. 1 కూడా ఇన్‌కమ్ టాక్స్ కట్టకుండా ఎగ్జంప్షన్స్ తీసుకునే ఆప్షన్స్ అయితే మనకసలు లేవు. చాలా మందికి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని జెప్పేసేసి, లేకపోతే రేషన్ అనో, లేకపోతే ఇంకా కొన్ని స్కీమ్స్ ఇలా చాలా ఉంటాయి. బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకి సాలరీస్ ఇవన్నీ అన్నీ త్రూ బ్యాంక్ రావడం, లేకపోతే వాటెవర్ ద రీజన్ మనకి మాత్రం ఆప్షన్స్ ఉండవు. ఎంత టాక్స్ కట్టేది మనమైనప్పటికీ గూడాను ఈ బెనిఫిట్స్ ఏవి గూడా మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ ద మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అవ్వట్లేదు. సో, మనం ఎంత ఇంటి బడ్జెట్‌ని కంట్రోల్ చేద్దామని అనుకున్నా గూడా ఈ టాక్స్ వల్ల గూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది అని అనుకోవచ్చు. మన ఇన్‌కమ్ కొంచెం పెరిగినా గూడా టాక్స్ స్లాబ్ పెరిగిందనుకోండి, రెగ్యులర్‌గా అంటే ద పర్సెంటేజ్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ పెరుగుతూ ఉంటుందనమాట. కానీ మనకి మాత్రం ఖర్చులు అలాగే ఉంటాయి. స్కూల్ ఫీజులని, ఇన్స్యూరెన్స్‌లని, లేకపోతే మంత్లీ ఇంట్లో గ్రోసరీస్ ఖర్చులు, ఏది ఎటు చూసినా కూడా అన్నీ పెరుగుతూనే ఉంటాయి. దాంతో పాటు మనం కట్టాల్సిన పర్సెంటేజ్ కొంచెం
ఎక్కువ కష్టపడి లేకపోతే ఇంకేదైనా ట్రై చేసి ఇన్కమ్ పెంచుకున్నప్పటికీ కూడాను అది వేరే ట్యాక్స్ స్లాబ్‌లోకి వెళ్ళిపోయేసరికి ఇంకెక్కువ పర్సెంటేజ్ కట్ అవుతూ ఉంటుంది. సో, దీనివల్ల మనకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో, ఈ టాక్స్ ఓన్లీ మన కంట్రీలోనే ఇలా ఉంటాయా? వేరే డెవలప్డ్ కంట్రీస్‌లో అసలు టాక్సే ఉండదా అంటే లేదు. వాళ్ళకి కూడా టాక్స్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనకన్నా ఎక్కువ టాక్సే ఉంటుందనమాట. కానీ వాళ్ళకి ఎట్ ద సేమ్ టైమ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంతేలా ఆహ్, హెల్త్ కేర్ బెనిఫిట్స్ అని జెప్పేసేసి, అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ అని జెప్పేసి, పెన్షన్ స్కీమ్స్ అని జెప్పి ఇలా అందరికీ ఈక్వల్‌గా అందేలాగా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. కానీ మన దగ్గర మాత్రం టాక్స్ విషయంలోనేమో డెవలప్డ్ కంట్రీ లాగా ఉండింది. ఈ బెనిఫిట్స్ విషయం వచ్చేసరికి ఇంకా డెవలపింగ్ కంట్రీ లాగా ఉన్నామనమాట. ఇక్కడ నేను ఎవరిని ఏ కంట్రీని గాని పాయింట్ ఔట్ చేయట్లేదు. ఇది సిట్యుయేషన్ అని చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నా. అయితే మరి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలి? ఇలా బ్లైండ్‌గా సిస్టమ్‌ని ఫాలో అవ్వడమేనా? వాళ్ళు పెట్టిన టాక్స్ స్లాబ్స్ కడుతూ వెళ్ళడమేనా అంటే కంప్లీట్‌గా అదే అని చెప్పలేను. బ్లైండ్‌గా మనం ఎంత కట్టాలి, ఏంటి అని జెప్పేసి సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా అని టాక్స్ ఎగ్గొట్టమని నేనెక్కడా చెప్పను. మనం పర్ఫెక్ట్‌గా టాక్స్ కడితేనే కంట్రీ డెవలప్‌మెంట్ కూడా జరుగుతుంది. కానీ దీన్ని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయాలనమాట. అసల టాక్స్ డిడక్షన్స్‌ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మనము ఏదన్నా మనకి హోమ్ లోన్ గానీ, లేదంటే మనకి ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్ ఏదన్నా ఉంటే అవి ఖచ్చితంగా చూపించుకోవడానికి ట్రై చేయండి. సో దట్ అది మీకు హెల్ప్ అవుతుంది టాక్స్‌ని తగ్గించుకోవడానికి. అండ్ దానితో పాటు టాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. పీఎఫ్ డిడక్షన్స్‌లో ఎగ్జంప్షన్స్ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇలా దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. మనం ఎలా ఈ ఇన్‌కమ్ టాక్స్‌ని మేనేజ్ జేసుకోవచ్చు అని జెప్పేసేసి, దీని గురించి మాత్రమే మాట్లాడాలి అంటే, ఇది సెపరేట్ పెద్ద వీడియో అయిపోతుంది. సో, మీరు నార్మల్‌గా మీరెప్పుడైనా టాక్స్ అప్లై చేసేటప్పుడు ఐటీఆర్ పోర్టల్‌లో అయినా కనిపిస్తుంది. లేకపోతే మీ సీఏని ఎవరినైనా అడిగినా గూడా వాళ్ళు హెల్ప్ జేస్తారు. సో, టాక్స్‌ని మనం ఎలా చూపించుకోవచ్చు, ఎక్కడెక్కడ మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏంటి అని జెప్పేసేసి ఆ బెనిఫిట్స్‌ని యూజ్ చేసుకోవాలి. నేనెక్కడా గూడా లూప్ హోల్స్‌ని యూజ్ చేసుకోండి అని చెప్పట్లేదు. బట్ దేర్ ఆర్ ఆప్షన్స్. మనము మన ఖర్చుల్ని ఫెయిర్‌గా చూపిచ్చి టాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకోవచ్చనమాట. అంతేగాని సిస్టమ్ ఫెయిర్ అని జెప్పేసేసి బ్లైండ్‌గా బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్వరు కూడా ఏ తప్పు చేయట్లేదు. మనం జస్ట్ ఫెయిర్‌గా టాక్స్ కడుతున్నాం. మన వంతు బాధ్యతగా మనం చేయాల్సింది చేస్తున్నామనమాట. అయితే ఇది నిజంగా స్కామా? లేదా సిస్టమ్‌లోనే లూప్ హోల్స్ ఉన్నాయా? ఏంటి అని చెప్పేసేసి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ జేయండి. లైక్ జేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట. సో దట్ నాకు గూడా మోటివేటింగ్‌గా ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.